విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైన దాడి జరిగింది. టీడీపీకి చెందిన నాయకులు వంశీ ఉండే అపార్ట్మెంటును నలువైపులా చుట్టుముట్టి వాహనాలు తిరుగుతూ హల్చల్ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పార్కింగ్ లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆపై పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైన దాడి జరిగింది. టీడీపీకి చెందిన నాయకులు వంశీ ఉండే అపార్ట్మెంటును నలువైపులా చుట్టుముట్టి వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పార్కింగ్ లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆపై పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైన దాడి జరిగింది. టీడీపీకి చెందిన నాయకులు వంశీ ఉండే అపార్ట్మెంటును నలువైపులా చుట్టుముట్టి వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్, స్పందన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. అంటే ఆయన ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. యాక్చువల్ అంటే అసలు వివాదం ఎందుకు వచ్చిందంటే గతంలో నారా భువనేశ్వర్ మీద వల్లభనేని వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోనే ఇప్పుడు మళ్ళీ ప్రతీకారం తీసుకోవడానికి టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి మీదకి దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే వంశీ కూడా ప్రస్తుతం ఇంట్లో లేకపోవడంతో అక్కడి నుంచి కూడా వాళ్ళు వెళ్లిపోతున్నారు. ఇటు పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు కూడా మధ్య తోపులాట జరుగుతోంది. వల్లభనేని వంశీని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేదు లేదని చెప్పేసి కూడా టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు. అంటే మొత్తానికి అంటే ఇవాళ జరిగిన గుడివాడలో అక్కడ కొడాలి నాని ఇంటి దగ్గర, తర్వాత ఇక్కడ వల్లభనేని వంశీ ఇంటి దగ్గర జరిగిన ఈ వాతావరణం చూస్తే మొత్తానికి టీడీపీ కార్యకర్తలు అంటే వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. స్పందన అంటే ఏంటి రాజేందర్, ఇప్పుడు వరుసగా వైసీపీ ఎమ్మెల్యేలకు, సీనియర్ ఎమ్మెల్యేలపై ఇలా దాడులు జరగడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే యాక్చువల్గా ఇది
అంటే గతంలో వాళ్ళు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అంటే వాళ్ళ అభ్యర్థుల మీద కావచ్చు, తర్వాత వీళ్ళు దానికి సంబంధించిన వాళ్ళ అనుచరుల మీద కావచ్చు కొన్ని కేసులు పెట్టడం కానీ వీళ్ళు కూడా ప్రతీకారం తీసుకుంటున్నారని చెప్పొచ్చు స్పందన. యాక్చువల్ గా మొత్తం అంటే ఇవాళ గుడివాడలో కూడా అక్కడ మొత్తానికి అక్కడ ఉద్రిక్త వాతావరణం అయింది. ఇక్కడ కూడా విజయవాడలోని బెన్ సర్కిల్ దగ్గర ఉన్న లలిత జ్యువెలర్స్ దగ్గర ఉన్న ఈ వల్లభనేని వంశీ ఇంటి వద్ద కూడా టీడీపీ కార్యకర్తలు అంటే ప్రతీకారం తీర్చుకోవడానికి అంటే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళేసి మొత్తం నానా బీభత్సం చేశారని చెప్పుకోవచ్చు స్పందన. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.